హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు బెండకాయ కూర అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం అండి. బెండకాయ కూర వెజిటేరియన్ కోసం అయితే ఈరోజు నేను బెండకాయ కర్రీ బెండకాయ టమాటా రెండు కలిపి ఏ విధంగా తయారు చేయాలి అనేది మీకు నేను చేసి చూపిస్తానండి. ఇది మీకు చపాతీలోకి పూరీలో కూడా అద్భుతంగా ఉండే కర్రీ. చూడండి ఏ విధంగా తయారు చేయాలి. దీనికోసం కొత్తిమీర, బెండకాయలు, కరివేపాకు, 3 ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. అంటే బెండకాయలతో సమానంగా ఉల్లిపాయలు అయితే వేస్తే బాగుంటుంది. ఉల్లిపాయలు, టమాటాలు నేను బెండకాయలతో సమానంగా వేస్తున్నానండి. ఉల్లిపాయలు 1/2 కిలో బెండకాయలు అయితే తీసుకున్నాను, 1/2 కిలో ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. ఇది ఒక స్పెషల్ కర్రీ అని అనుకోవచ్చు వెజిటేరియన్ కోసం. తప్పకుండా అయితే వెజిటేరియన్ ఫాలో అవ్వండి ఈ కర్రీని. ఇప్పుడైతే ఇలా ముక్కలు అయితే కోసుకోండి. చక్కగా తొడాలు, పై తొడాలు, కింద తొడాలు తీసేసి ఈ విధంగా ముక్కలు అయితే కోసుకోండి. పెద్ద ముక్కలు కాదు, చిన్న ముక్కలు కాదు, ఆ విధంగా కోసుకోండి. మరీ చిన్న ముక్కలు అయితే మీకు కలిసిపోతుంది. అందుకని అటు ఇటు కాకుండా, పెద్దవి కాకుండా, చిన్నవి కాకుండా ముక్కలు అయితే కోసుకోండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చిన్న లైక్ చేయడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ప్లీజ్ లైక్. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు, నేను చేసే వీడియో మీకు వస్తుందండి. బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్. ఇదిగోండి ఇట్లా బెండకాయ ముక్కలను అయితే కోసుకోండి. ఈ బెండకాయ కూర అయితే మామూలుగా మీరు బెండకాయ పులుసులు అవి పెట్టుకుంటారు కదా, అవి అన్నంలోకి మాత్రమే బాగుంటాయి. ఇది అలా కాదండి, అన్నిట్లో దేంట్లో తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి. మీరు పూరీ చేసుకున్నారంటే మాత్రం ఇలా చేసి చాలా బాగుంటుందండి. అలాగే చపాతీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బెండకాయ ముక్కలు అయితే కోసి మనం అయితే పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మనం టమాటాలు 1/2 కిలో టమాటాలు అయితే వేసేద్దామండి. అంటే ఈక్వల్గా టమాటాలు కాదు, ఈక్వల్గా వేసేది ఉల్లిపాయలు. ఇప్పుడు నేను కోసేది టమాటాలు. ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నానండి. ఒకసారి కొంచెం మైండ్ అచ్చపోయి ఇచ్చేద్దామండి. సమానంగా ఏమి వేయాలంటే ఉల్లిపాయలు అనమాట. ఇది మీకు టమాటాలు 3 టమాటాలు సరిపోతాయండి. ఇట్లా మీరు నిలువుగా కోసుకోండి టమాటాలను కోసేటప్పుడు ఎప్పుడైనా సరే తొడియాలు అయితే తీసేసి కోసేసుకోండి. ఈ విధంగా అదిరిపోయే బెండకాయ కూరను అయితే తయారు చేస్తాను. మీరైతే చూసి మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. ఇలా ముక్కలు కొసేసేయండి. ఇప్పుడైతే మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. దేంతో మీరు తయారు చేసుకుంటారో, ఏ పాన్తో తయారు చేసుకుంటారో ఆ పాన్ అయితే స్టవ్ మీద పెట్టి స్టవ్ అయితే వెలిగించుకోండి. వెజిటేరియన్స్ కోసం అండి నేను చేస్తున్నాను. వెజిటేరియన్ ఎవరంటే మాత్రం ఇది ఫాలో అవ్వండి కర్రీస్. ఇప్పుడు ఒక చిన్న కప్పు తీసుకోండి. ఇదిగోండి ఇలా కప్పు తీసుకొని దీంట్లో మనం మసాలాలు, మనకు కావాల్సిన పదార్థాలు ముందే మనం మ్యాగ్నేట్ చేసుకుందాం. ముందే మనం నానబెట్టుకుందామండి, అప్పుడప్పుడు వేయకుండా. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, గరం మసాలా 1 స్పూను, అది గరం మసాలా అండి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం, 2 స్పూన్లు. కారం, ఉప్పు అనేది మీ ఇష్టం అండి. ఇది ధనియాల పొడి. ఉప్పు అనేది మీకు ఎంత తింటే అంత వేసుకోండి. ధనియాల పొడి అయితే 1 స్పూన్ వేసాను. వీటిలన్నిటిని కూడా కొంచెం వాటర్ పోసి మనం అలా కలిపి పక్కన పెట్టుకుందామండి. అది కొంచెం నానిన మసాలా కర్రీలు వేసినట్లయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు అలా ట్రై చేసుకోండి. పసుపు కూడా ఈ సమయంలో వేసేసేయండి. మనం కూరలో ఏమి వేయక్కర్లేదు. పసుపు దీంట్లో వేసేసి వాటర్ పోసి కలిపి పక్కన పెట్టేసేయండి. అలా కలిపిండి. సూపర్ టేస్ట్గా ఉండే బెండకాయ కర్రీ మనమైతే రెడీ చేసుకోబోతున్నామండి. తప్పకుండా అయితే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చూసి మీరు కూడా తయారు చేసుకోండి. ఈ విధంగా తయారు చేసుకొని ఎలా వచ్చింది అనేది నాకైతే కమెంట్ చేసేది చెప్పండి. ఈ
ఇప్పుడైతే మనం పాన్ తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నామండి. ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అయితే వేసుకుందాం. తాలింపు గింజలు అంటే జీలకర్ర పావు, మినప్పప్పు పావు, పచ్చెనగపప్పు పావు, ఆవాలు పావు వేసేసి ఆవాలు అయితే చిట్టపట్టమని పేలే వరకు ఉంచండి. ఆవాలు చిట్టపట్ట అంటేనే మీకు కర్రీ టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఆవాలు చిట్టపట్ట అన్న తర్వాత మనం ఉల్లిపాయలు ఎలా కోసుకున్నామండి, బెండకాయలు ఎన్ని తీసుకున్నామో ఉల్లిపాయలు కూడా అన్నీ తీసుకున్నాం. అప్పుడే కూర మీకు అద్భుతంగా ఉంటుంది. ఇది దేంట్లో మీరు అట్లీస్ట్ పలావ్లో కూడా తినొచ్చండి. మీరు పలావ్లో తిన్నా కూడా సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఉల్లిపాయలు కోసేసుకొని ఈ విధంగా ఉల్లిపాయని కొంచెం మెత్తబడే వరకు కూడా వేయించుకుందాం. ఈ సమయంలో మనం పచ్చిమిర్చి కూడా ఒక 3 పచ్చిమిర్చి తీసి ఈ విధంగా కోసి వేసుకుందాం అండి. అట్లాగే కరివేపాకు కూడా వేసుకుందాం. దాన్ని కూడా ముక్కలు కోసి అయితే వేసుకుందాం. మనం వేయించండి. ఇలాగా ఈజీగా చేసుకోవచ్చు. కొంతమంది అయితే బెండకాయ పులుసు చేసుకుంటారండి. అది మీరు చపాతీలు పంచుకోగలరా? లేదు కదా, అంత బాగోదు మీకు. మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ మీరు మంచి కర్రీ ఏదో ఒకటి ఎగ్ కర్రీయో ఏదో చేసుకోవాలి. అలా కాకుండా ఈ విధంగా చేసుకున్నట్లయితే మాత్రం మీకు చపాతీలోకి పుల్కాలోకి దేంట్లో అయినా మీకు సెట్ అయ్యే కూర ఈజీగా చేసుకోవచ్చు. మీరు బాక్సుల్లో అలా పెట్టుకెళ్తానికి కూడా చాలా బాగుంటుందండి. ఈ కర్రీ బిగినర్స్ చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ చేసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా చేసుకునే కర్రీ బెండకాయ కర్రీ. వెజిటేరియన్ తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే మనం ఒక పాన్ తీసుకున్నామండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఒక 3 టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకొని బెండకాయల్ని పక్కన వేయించుకుంటూ ఉందామండి. మనకు ఆ పక్కన మసాలా ఉల్లిపాయలు వేగుతున్నాయి. టమాటాలు కూడా ఒక్కసారి వేసి వేయించేసుకుందామండి. మనం కోసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవన్నీ వేగుతున్నాయండి. ఈ సమయం వరకు కూడా మనం ఏ మసాలాస్ వేయలేదు. మనం కలిపిన మసాలా వేస్తాం అన్నమాట, అంతే. ఇదిగోండి, ఈ బెండకాయ ముక్కల్ని ఈ విధంగా వేయించుకొని వేగిన తర్వాత కర్రీలు వేసేసుకొని మీరు మసాలా కూడా మీరు కలిపి పెట్టుకున్న మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని ఒక్కసారి చూడండి, బెండకాయ కూడా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట. చూస్తారు కదా, కలర్ఫుల్గా గ్రీన్ అండ్ రెడ్ కలర్లో మీకు కనిపిస్తుంది కదా. మీకు కలర్స్ అయితే తినాలండి మనం. ఇదిగోండి, ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న మసాలా అయితే యాడ్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు అదే కప్పుతో వాటర్ కూడా ఒక 2 కప్పుల వరకు పోసుకోండి. 2-3 కప్పుల వరకు. అదే కప్పుతో మనం దేంట్లో మసాలా కలుపుకున్నామో అదే కప్పుతో పోసుకోండి వాటర్ అయితే. 2 కప్స్ వరకు మనం అయితే వాటర్ వేసి పోసేసుకున్నాం. కర్రీని అయితే మనం ఇప్పుడు కొత్తిమీర వేసి అయితే ఉడకనిద్దామండి. కొత్తిమీర వేసి ఉడికితే ఆ కర్రీ టేస్టే చాలా బాగుంటుంది. కాబట్టి కొత్తిమీర వేసి మనం ఏ కూరలో అయినా మనం కొత్తిమీర ముందు వేసి ఉడకనిచ్చి తర్వాత గార్నిష్ కూడా కొంచెం వేసుకుంటామండి. చూసారు కదా, మీకు అసలు 5 మినిట్స్లో అద్భుతమైన బెండకాయ కర్రీ. ఎందుకు అద్భుతం అంటున్నాను అంటే, ఇది దేంట్లోకైనా తినొచ్చు, రుచిలో చాలా బాగుంటుందని చెప్పి అద్భుతం అంటున్నానండి. అద్భుతం అన్నానని చెప్పేసి మీరేమీ ఫీల్ అవ్వద్దు, నేనేం ఫీల్ అవ్వను. ఇప్పుడు మనం రెడీ అయిపోయిన కర్రీని బౌల్లోకి అయితే మనం మార్చుకుందామండి. అలాగే కొత్తిమీరతో దీన్ని మళ్ళీ కొంచెం గార్నిష్ చేసుకొని మనం దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అందరికీ ఇది నచ్చిద్ది కాబట్టి, టేస్ట్ ఉంది కాబట్టి నేను మీకు ఇంత పర్టికులర్గా గట్టిగా చెప్తున్నాను. ట్రై చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. రేపు మంచి వీడియోతో మీ ముందు